హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరికొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అయితే డాక్టర్ గారు, కొంతమందికి పై దవడ పన్ను పీకించుకోవడం వల్ల తలనొప్పి వస్తుంది అనేసి అంటున్నారు. మరి అది నిజమేనా డాక్టర్ గారు? మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. చాలామంది ఈ పై దవడ ఈ పై దవడ పన్ను ఇది పీకించుకుంటే అంటే పుచ్చిపోయినా కానీ లేకపోతే కదిలినా ఈ పై దవడకి తర్వాత కంటికి అంటే తక్కువ దూరంలో ఉంది కాబట్టి ఈ పై పన్ను తీయించుకుంటే కంటి చూపు మందగించేస్తుంది, లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో చాలామంది అంటే ఈ పై పన్ను కన్ను దగ్గరగా ఉంది కాబట్టి ఈ పై పన్ను పీకించుకుంటే డెఫినెట్గా తలపోటు లేకపోతే కంటి చూపు ఇట్లా మందగించడం అనేది జరుగుతుంది, అట్లా తలనొప్పి వస్తుంది అని ఎవరో తెలియని వాళ్ళకి ఏదో విధంగా అది కంటి చూపు కానీ మందగించడం కానీ అంటే వేరే కారణాల వల్ల అది కంటి చూపు మందగించడం కానీ లేకపోతే తలనొప్పి కానీ వచ్చి ఉంటుంది. దాన్ని ఏంటంటే వాళ్ళు ఈ విధంగా పుకార్లు చేసి దాన్ని ఒక అపోహగా అది నేను పై పన్ను పీకించుకున్నాను, నాకు తలనొప్పి వచ్చేసింది అని ఊరంతా చెప్తూ ఉంటారు అన్నమాట. దాంతో పక్క వాళ్ళందరూ కూడా భయపడిపోయి వాళ్ళు ఏంటంటే పై పన్ను కనుక పీకించుకుంటే తలనొప్పి వచ్చేస్తుంది లేకపోతే కంటి చూపు దెబ్బతింటుంది అని అందరూ మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు, పై పన్ను పీకించుకుంటే కంటి చూపు పోతుందంట కదా, లేకపోతే తలనొప్పి వస్తుందంట కదా అని అడుగుతూ ఉంటారన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా అపోహలు మాత్రమే. ఈ అపోహల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. కేవలం ఇది అబద్ధ ప్రచారము. కాబట్టి మీకు ఈ పన్ను అంటే పై పన్ను కానీ కింద పన్ను కానీ పుచ్చిపోయినా లేకపోతే కదిలినా అది పన్ను పీకించుకుని అది మీరు నొప్పి తగ్గించుకోవడం మంచిది. ఓకే గైస్, మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.